నీవు సాక్షాత్తుగా ఆనాటి శ్రీరామచంద్రుడివే. రావణ సంగ్రామం అయిన తర్వాత అందరినీ జయించినటువంటి నిన్ను చూసి నీతో ద్వంద్వయుద్ధం పోరాటం చేయాలి అని వరంగా కోరుకున్నానయ్యా. ఆ వరం యొక్క ప్రభావం ఈనాడు ఇలా చూపింది. నన్ను క్షమించు కృష్ణ అని కాళ్ళ మీద పడ్డాడు. కాళ్ళ మీద పడి తన కుమార్తె అయినటువంటి జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు. అంటే ఇప్పుడు రుక్మిణీదేవి జాంబవతి ఇద్దరు భార్యలైనారు. ఆ తర్వాత శ్రీకృష్ణస్వామి ఈ మణిని తీసుకొని ద్వారకానగరంలో పెద్ద సభ ఏర్పాటు చేసి ఆ సభలో ఈ మణి యొక్క వృత్తాంతాలంతటినీ కూడా వివరించి చెప్పిన తర్వాత అప్పుడు అయ్యో నేను శ్రీకృష్ణునిపై ఇంత అపరాధం చేశానే అన్న మనస్సులో పశ్చాత్తాప భావం పొందినటువంటి వాడే చివరికి ఆయన గారు తన కుమార్తె అయినటువంటి సత్యభామని ఇచ్చి వివాహం చేశాడు. ఇదంతా మనకు వినాయక చవితి వ్రతంలో మనకు కథగా సమంతగా ఉపాఖ్యానంలో